హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శరన్నవరాత్రుల శుభాకాంక్షలు. దసరా నవరాత్రుల్లో 9వ రోజు అమ్మవారికి సేమియా పాయసం నైవేద్యంగా సమర్పించుకుంటారు. ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. నేను ఇక్కడ ఒక పావు కప్పు వరకు సగ్గుబియ్యం తీసుకున్నానండి. సగ్గుబియ్యం తీసుకొని శుభ్రంగా ఒకసారి కడుక్కొని వాటర్ అనేవి పోసుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని 2 కప్పుల వరకు వాటర్ పోసుకోవాలి. వాటర్ కొంచెం వేడెక్కిన తర్వాత ముందుగా మనం కడిగి నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వాటర్ లేకుండా వేసేసుకోవాలి. వేసేసుకొని గరిటెతో తిప్పుతూ ఉడికించుకోవాలి. సగ్గుబియ్యం ఈ విధంగా ఉడికిన తర్వాత వేరొక స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న కళాయి పెట్టుకుని 4 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసుకొని మనకి జీడిపప్పులు బాదం పప్పులు కూడా మనకి రుచికి తగ్గట్టుగా వేసుకొని దోరగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు అదే నెయ్యిలోకి 1 కప్పు వరకు సేమియా వేసుకొని దోరగా వేయించుకొని మనం ముందుగా ఉడికించుకున్న సగ్గుబియ్యంలో వేసేసుకొని సగ్గుబియ్యం సేమియా కూడా బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత మనం ఒక 3 కప్పుల వరకు పాలు అనేవి పోసుకొని సేమియా సగ్గుబియ్యం కూడా బాగా ఉడికించుకోవాలి. అటు తిక్కుగా కాకుండా ఇటు పల్చగా కాకుండా నార్మల్గా ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 1 కప్పు వరకు బెల్లం వేసుకోవాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు బాదం పప్పు కూడా వేసేసుకొని బాగా కలిసేంత వరకు కలుపుకొని 1 స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకొని బాగా కలిసేలాగా తిప్పుకొని దింపేసుకోవడమేనండి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన 9వ రోజు నైవేద్యం సేమియా పాయసం అయితే రెడీ అయిపోయింది. అమ్మవారికి సమర్పించి అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఫస్ట్ లైక్ చేయండి. ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ కూడా క్లిక్ చేస్తే మేము పెట్టే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.